బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఈ సర్జరీ అనేది అంటే ఆ వ్యక్తికి పార్కిన్సన్స్ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేస్తే బెటర్ అంటారు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 స్టేజెస్ అనుకున్నాం కదా! సో, యూజువల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 5 ఇయర్స్ డిసీజ్ మెడిసిన్స్‌కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో, ఆ స్టేజ్‌లో మనం యూజువల్లీ సర్జరీ అవసరం ఉండదు. అండ్ మరీ ఎర్లీగా చేస్తే కొన్ని సార్లు పార్కిన్సన్సా కాదా అని కూడా కన్ఫర్మ్ చేయలేకపోవచ్చు. సో, ఫస్ట్ 3, 4 ఇయర్స్ అయితే మాత్రం మెడిసిన్స్‌తో మేనేజ్ చేస్తే బెస్ట్. దాని తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ డిసీజ్ వాళ్ళకి మెడిసిన్స్‌తో రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే మధ్యలో కొంచెం మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అన్న స్టేజ్‌లో, ఆ మిడిల్ స్టేజ్‌లో అనమాట. మిడిల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళడం దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గో ఫర్ సర్జరీ. అండ్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎవరికైతే కొంచెం పెద్ద వయసులో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి కొంచెం సర్జరీ ఎర్లీగా చేస్తే బెటర్. ఎందుకంటే అడ్వాన్స్డ్ డిసీజ్ అవుతున్న కొద్దీ అడ్వాన్స్డ్ ఏజ్ అవుతున్న కొద్దీ సర్జరీ రిస్క్ ఎక్కువ సర్జరీ. ఉంటుంది. అందుకని ఎవరికైనా 60స్‌లో 65, 70కి క్లోజ్‌గా స్టార్ట్ అయితే మేబీ 2, 3 ఇయర్స్‌కే మనం సర్జరీకి వెళ్తే బెటర్. యంగ్ ఆన్సెట్ కొన్ని 40స్‌లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మెడిసిన్‌తో బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే మనం కొన్నేళ్ళు ఆగి ఒక బిట్వీన్ 5-6 ఇయర్స్ ఆ స్టేజ్ వరకు ఆగి మనం అప్పుడు సర్జరీకి వెళ్తే కరెక్ట్‌గా ఉంటుంది.